నన్ను తీయద్దురా, అది నేను స్నానం చేయలేదా, అందులో మైక్ పెట్టలేదా? అదే నేను అదే అనేది. ఈ మనిషితో కలిపియాలంటే నీతో కలిపి ఎప్పుడు పండగప్పుడే గొడవ. మీరు కొట్టే గుండు మీద కొట్టుకుంటా. సర్లే పో, నువ్వు పో. గోళ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మన ఇద్దరు చేపించిన బట్టలు ఎర్రయి అవి వేసుకుంటారు, బాగుంటాయి కానీ వీడియోలో. నేను వేసుకోలేక వాళ్ళ ఇంటికి ఇద్దరు చేపించిన తీసుకొచ్చి వాడి ముఖాన్ని వేసుకుంటారు తొందరగా. మనకు పండగ రోజు వాడితో గొడవే. నీకు అన్నిసార్లు చెప్పాను బాత్రూమ్ ఇదే కదా. జస్ట్ కిడింగ్ జేకే, జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ మమ్మీ. వందనాలమ్మా వందనాలమ్మా. శ్రీరామనవమి అని క్యాలెండర్ లో కూడా ఈ ఫోటో వేసారా ఈ మంత్ కి? గోయింగ్ టు బై బోండం కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయకి ఎన్ని పేర్లు ఉంటాయో తెలుసా? గుళ్ళో కొడితేనంట ఏమనాలి? కొబ్బరికాయ కాదు, టెంకాయ అనాలి. అదే మనం కొట్టుకొని తాగితే కొబ్బరికాయ అనాలి. అదే కానీ మారదు, కానీ అదే సేమ్. అదే కానీ మారదు, కానీ అదే సేమ్. పూలు లేకుండా పూజ చేయవా నువ్వు? చూడు ఈ పండగ కదా పని. ఏంటి నువ్వు నా టాప్ వేసుకున్నావు? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఓ నీదేనా? కొంచెం కింద పెట్టుకో. ఎందుకు ఎక్కడ పెట్టుకున్నావు? కింద పెట్టుకో కొంచెం. నీదా? నీ టాప్ అనుకుంటున్నావా? నా టాప్ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా. నువ్వే కదా చెప్పింది టాప్ అని. సో నషా ఫ్యామిలీ అందరికీ మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమికి మీరు ఏం కోరుకున్నా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వేం కోరుకుంటున్నావు? సరిపోయారు ఇద్దరును. God must be crazy. సరే గాని మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బెల్లం పగలగొట్టుదా, అది చేయాలి పానకం. దాని నా పర్మిషన్ చేసే. ఈ బాక్స్ లో ఎవరు తెలుసా? నాయే పేరు కూడా ఉంది దేవుడు. చూసావా గూగుల్ యాడ్సెన్స్. సారే కానుక నవీన్ కుమార్ రెడ్డి. మేము ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం అంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి మాకు పిన్ వచ్చింది, అక్కడ పెట్టాము, అందుకే మా అమ్మ దాని మీద చల్లేసింది. పోయిన శ్రీరాముడి ప్రతిష్ఠ ఉంది కదా అయోధ్యలో, అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. కరెక్ట్గా నిన్నటితో గూగుల్ యాడ్సెన్స్ కోడ్ వచ్చింది. సో దేవుడి దగ్గర పెడదాం. హలో అమ్మా బ్రో చెప్పు. అట్లా యాందిరయ్యా ఏం చేస్తున్నా? కోస్తుంది, నేను ఉల్లిపాయ కోసినట్టు.
ఇట్లాంటి హెల్ప్ చేసే పడుతుంటే చాలా అదృష్టవంతులు అనుకుంటారు, కానీ ఈ రోజు వీడియో కోసం హెల్ప్ చేస్తున్నారు నేను తప్పితే వీడియో కోసం కాదు, ఎక్కడ చేయి కోసుకుంటావు అని. వడపప్పు పానకానికి రెడీ చేస్తున్నాం. చిన్నప్పుడు శ్రీరామి గుడి దగ్గర పానకాల కోసం అబ్బో రక్తాలు చిందిచ్చేవాళ్ళం. పానకం యాలక్కలు వేసావా? మీకు కూడా మీ ఇంట్లో శుభం జరగాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకునేది జరగాలి, మీ ఇంట్లో శుభం జరగాలి, మీ అమ్మ నాన్న సంతోషంగా मंगल भवन अमंगल हारी ग्रवहु सुदसलति अचर विहार राम सिया राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టాలి. నువ్వు పాపడి ఇట్లా తీసా, ఇక్కడ చేస్తే ఇక్కడ పెడతావా? పెట్టవు కదా, ఇక్కడ పెట్టు. ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అవుతారు. చెప్తున్నా కదా, ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అవుతారు. బెటర్మెంట్ రాసే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. ఇంట్రోలో చెప్తున్నా. ఫెయిల్ అయినా పెద్ద ఫరక్ పడదు. మనం ఇంటర్ సెకండరీ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ రాసి పాస్ అయ్యాము. అవునా? నీకు ఎన్నమ్మా ఇంటర్లో ఎన్నమ్మా? 892. నిజం చెప్పు. నిజంగా చేతి మీద రాసి చూపి, వాళ్ళు చూడట్లేదు. నాకెంత తెలుసా? 935. మంచి స్టేట్ టాపర్, ఆల్ ఇండియా ర్యాంక్, ఐఐటి, ఎంసెట్. ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. నీట్ డాక్టర్ చదివాను. సో నేను మార్నింగ్ డాక్టర్ కోర్స్ చేసేవాడిని, ఈవినింగ్ ఐఐటికి ప్రిపేర్ అయ్యి ఇంజనీరింగ్ తో పాటు నేను లాయర్ కూడా చేశాను. ఎందుకు జరుపుకుంటా చెప్పురా? పండగ అని జరుపుకుంటారా? నీట్ గా చెమరకాయలు వచ్చినట్టున్నాయి. నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. ఏం చెప్పవా? సరే, మనకు అంత లేదు. మా తాత ఉన్నప్పుడు అక్కడ పెట్టి శ్రీరామకి భోజనాలు పెట్టారు అక్కచెరులో. అది అప్పుడు ఏంటంటే శ్రీరామ పుట్టినరోజు అంటారు, పట్టాభిషేకం అయిన రోజు అంటారు, పెళ్లి రోజు అని కూడా అంటారు. సో ఇప్పుడే ఇడ్లీలు వచ్చేసాయి. మూగోన్ అయిపోతుంది కెమెరా ముందుకు వస్తే, ఎందుకో తెలియదు బ్రదర్స్. చట్నీ కోసం వెయిటింగ్. ఏ షాప్కే నానా? పోయిదా పో, ఎందుకు ఇవాళ ఏం జరగదు. అబ్బో పంచా నిమ్మకాయ తీసుకొచ్చాను నాయన. గట్టి చట్నీ. వారిని మంచిగా
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అబ్బా కింద పడుతుంది చూసుకో కొంచెం. అబ్బా అంటే కాళ్ళ కాదు, సూపర్ ఉందని. సో మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో భూమి గుండ్రంగా ఉంటుంది మిత్రమా, మళ్ళీ కలుసుకుందాం.